హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో ప్లేరైట్ యొక్క బిల్ట్ ఇన్ లొకేటర్స్ చూద్దాం. ఇంతకు ముంగటి సెషన్లో ఒక ఎలిమెంట్ ఐడి తీసుకున్నాము, క్లాస్ నేమ్ తీసుకున్నాము, ఫాలోడ్ బై డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాము, అన్ని రకాల ట్యాగ్ నేమ్తో కూడా మనం ఐడెంటిఫై చేస్తాం, రైట్? ఇంతకు ముంగటి సెషన్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్లేరైట్ యొక్క బిల్ట్ ఇన్ లొకేటర్స్ ఉన్నాయి. అంటే ప్లేరైట్ వాళ్ళు కొన్ని అఫీషియల్గా నువ్వు వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఎలిమెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇందులో ఏదో ఒక లొకేటర్ నువ్వు తీసుకోనని వీళ్ళు అఫీషియల్ లొకేటర్స్ ఇచ్చారన్నమాట. సో ఇమీడియట్లీ మనకున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర మనకి డిఫాల్ట్ లొకేటర్స్ ఉన్నాయి కదా, ప్లేరైట్ లొకేటర్స్ తీసుకోవాల్సినంత అడ్వాంటేజ్ ఉంది. ఐడియల్గా వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లొకేటర్స్ని యూస్ చేసి నీ బ్రౌజర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. ఆఫ్ కోర్స్ వీ నో దట్ పర్టికులర్ పాయింట్, రైట్? కానీ ప్లేరైట్ యొక్క బిల్ట్ ఇన్ లొకేటర్సే ఎందుకు తీసుకోవాలి? సి హియర్ వి రికమెండెడ్ ప్రయారిటైజింగ్ ద యూజర్ ఫేసింగ్ లొకేటర్స్ ఆర్ ఎ బిల్ట్ ఇన్ లొకేటర్స్. ఎందుకు నువ్వు బిల్ట్ ఇన్ లొకేటర్సే ప్రిఫర్ చేస్తున్నావు? దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ లాగిన్ బటన్ ఉంది. ఇంతకు ముందర మనం ఆల్రెడీ దీనికి ఒక ప్రోగ్రామ్ రాసాం కదా లాస్ట్ సెషన్లో. మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఐడిని యూస్ చేసి రాసాం. కన్సిడర్ దట్ ఈ వాల్యూ అట్రిబ్యూట్ మీకు అక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కాబట్టి ఈ వాల్యూ అట్రిబ్యూట్ని నేను నల్ చేస్తా. నల్ చేస్తే నీకు ఇక్కడ బ్రౌజర్లో ఎలిమెంట్ మీద టెక్స్ట్ కనిపించట్లా, ఈ బటన్ మీద టెక్స్ట్ కనిపించట్లా. స్టిల్ ఆ ఎలిమెంట్కి అయితే ఐడి ప్రాపర్టీ ఉంది. నీ ప్రోగ్రాంలో ఐడి యూస్ చేయడం వల్ల నీ స్క్రిప్ట్ పర్టికులర్ ఎలిమెంట్కి వెళ్ళి ఇంటరాక్షన్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. కానీ యూజర్ పర్స్పెక్టివ్లో కనుక మీరు చూసుకుంటే ఇక్కడ బటన్ ఉంది, బటన్ మీద టెక్స్ట్ లేదు. అది ఇష్యూ. మన ఆటోమేషన్ టూల్ దాన్ని రిపోర్ట్ చేయట్లా, డైరెక్ట్లీ వెళ్ళి ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికి ఐడి అట్రిబ్యూట్ ఉంది. కానీ ఈ సిచ్యువేషన్లో మనకి స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ బటన్ మీద మనకి టెక్స్ట్ లేదు కాబట్టి మన స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వాలి. మనం యూజ్ చేసే హెచ్టిఎంఎల్ బేస్డ్ లొకేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మన స్క్రిప్ట్ని ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఫెయిల్ చేయవు. అందుకని ప్లేరైట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నేను ఇచ్చే డిఫాల్ట్ లొకేటర్స్ కనుక నువ్వు తీసుకుంటే ఒక యూజర్ బ్రౌజర్లో అప్లికేషన్ని ఎలాగైతే చూసి దాన్ని చెక్ చేసి వ్యాలిడేట్ చేసుకుంటాడో అట్లా నా బిల్ట్ ఇన్ లొకేటర్స్ నీకు పనిచేస్తాయి. అందులో ఫస్ట్ లొకేటర్ బై రోల్ మాట. రోల్ అంటే ఏంది అంటే, ప్రతి టైప్ ఆఫ్ ఎలిమెంట్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. హెడ్డింగ్ ఉందనుకోండి, ఒక హెడ్డింగ్కి ఒక రోల్ ఉంటుంది. చెక్ బాక్స్కి ఒక రోల్, రేడియో బటన్కి ఒక రోల్, డ్రాప్ డౌన్కి ఒక రోల్, టెక్స్ట్ ఫీల్డ్కి ఒక రోల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. సో ఇదిగో ఇది సైన్ అప్ అన్నది ఒక హెడ్డింగ్. హెడ్డింగ్కి H3 అని ఉన్నది సైన్ అప్. సో గెట్ బై రోల్, హెడ్డింగ్, దాని యొక్క నేమ్ ఏంటి, సైన్ అప్. అట్లానే ఇది చెక్ బాక్స్, రైట్? ఇదిగో ఇది ఇక్కడ ఉన్నది మనకి చెక్ బాక్స్. ఇదిగో నేను ఇందాక చెప్పిన హెడ్డింగ్ ఇది, ఇప్పుడు చెప్తున్న చెక్ బాక్స్ ఇది. ఇది చెక్ బాక్స్, దీని యొక్క నేమ్ ఏంటి, సబ్స్క్రైబ్. సో హియర్ గెట్ బై రోల్, చెక్ బాక్స్ని ఐడెంటిఫై చెయ్యి, ఆ చెక్ బాక్స్ యొక్క పేరు సబ్స్క్రైబ్ ఉండాలి. అండ్ అట్లానే ఈ సబ్మిట్ అన్నది బటన్. సో గెట్ బై రోల్ ఎ బటన్ అండ్ నేమ్ ఆన్ దట్ పర్టికులర్ బటన్ ఈజ్ ఎ సబ్మిట్. ఇట్లా నువ్వు ఐడెంటిఫై చేయి. దీనివల్ల ఏమవుతుంది, ఎలిమెంట్తో పాటు దాని యొక్క టెక్స్ట్ బేస్డ్గా యూజర్ కనిపించేటట్టుగా నువ్వు ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఆ టెక్స్ట్ లేకపోతే నీ స్క్రిప్ట్ అన్నది ఫెయిల్ అయిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా నువ్వు ఇలా నేను ఇచ్చే ఈ 8 లొకేటర్ టైప్స్ని కనుక నువ్వు యూస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తే మచ్ మోర్ ఎఫెక్టివ్ వేలో నువ్వు నీ స్క్రిప్ట్ని అయితే ఐడెంటిఫై చేసుకోగలవు, నీ స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోగలవు అని మనకి ప్లేరైట్ ఇక్కడ చెప్తుందన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇందులో ఇప్పుడు ఈ గెట్ బై రోల్కి ఇంతకు ముంగట మనం సాస్ డెమో లాగిన్ క్రియేట్ చేసిన స్క్రిప్టే మనం చేస్తున్నాం ఇక్కడ. సాస్ డెమో లాగిన్ కోడ్ విత్ గెట్ బై రోల్. ఓకేనా? గెట్ బై రోల్ని యూస్ చేసి నేను క్రియేట్ చేసిన. సో హియర్ అవైట్ పేజ్ డాట్, ఈసారి లొకేటర్ యూస్ చేయకూడదు, ఇక్కడ మనం యూస్ చేయాల్సింది గెట్ బై రోల్. అది సాస్ డెమో లాగిన్ మీకు అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అండి. సో ఇదిగో ఇది టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్కి మీకు ఏ పేరు కనిపిస్తుంది, యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, అది టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ని ఇది టెక్స్ట్ బాక్స్ కింద తీసుకుంటుంది. టెక్స్ట్ బాక్స్, అండ్ ఈ బాక్స్కి ఒక పేరు ఉండాలి కదా, నేమ్, యూజర్ నేమ్. ఏదైతే టెక్స్ట్ బాక్స్కి నీకు యూజర్ నేమ్ అని ఉంటుందో అక్కడ ఈ స్టాండర్డ్ యూజర్ని తీసుకెళ్ళి ఫిల్ చేయు. సో ఇదే కదా, స్టాండర్డ్ యూజర్ని తీసుకెళ్ళి ఫిల్ చేయి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ అట్ ద సేమ్ వే await పేజ్ డాట్ గెట్ బై రోల్. అగైన్ నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఏంటండి మీకు, పాస్వర్డ్ ఫీల్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్కి కూడా ఓకే, ఓపెన్ బ్రాకెట్ నేమ్ కాలన్
ఆ పాస్వర్డ్ వాల్యూ ఏంటి? నీకు కనిపించే పాస్వర్డ్ వాల్యూ. సో హియర్ ఈస్ ద పాస్వర్డ్ దట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఫర్ యూ. అండ్ అఫ్ కోర్స్ అందులో కూడా నువ్వు ఫిల్ చేయాలి. ఏం ఫిల్ చేయాలి? లెట్స్ గెట్ ద పాస్వర్డ్ ఫ్రమ్ ద బ్రౌజర్ విచ్ ఈజ్ ఎ సీక్రెట్ సాస్ అన్నది బ్రౌజర్ నుంచి తెచ్చుకో. అండ్ ఈ రెండు అయిపోయినాయి. లాగిన్ అన్నది ఏమనుకున్నాం మనము? బటన్. సో బటన్ మీద మనం క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, బటన్కి ఏమో టెక్స్ట్ లాగిన్ అని ఉన్నది. సో హియర్ await పేజ్ డాట్ గెట్ బై రోల్. ఈసారి రోల్ ఏంటండి? ఇది బటన్. ఓకే, బటన్. అండ్ ఈ బ్రాకెట్లో నేమ్ ఆన్ దట్ పర్టికులర్ బటన్ ఈజ్ లాగిన్ డాట్ క్లిక్. అంతే, క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చేయి. ఇంతకు ముందర వరకు ఇట్లా చేసినాము. ఇప్పుడు ఇంకొక కమాండ్ దీంట్లో ఎడిషనల్గా యాడ్ చేసేది ఏంటి అంటే పేజ్ డాట్ క్లోజ్. క్లోజ్ అన్న కమాండ్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే నా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత బ్రౌజర్ని నువ్వు టెర్మినేట్ చేసేయి అని చెప్తున్నాను. సో ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు టెర్మినేట్ మై బ్రౌజర్ ఇన్స్టాన్స్ టు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నా బ్రౌజర్ ఇన్స్టాన్స్ని కూడా నువ్వు టెర్మినేట్ చేసేయని చెప్తున్నాను. సేవ్ ద ప్రోగ్రామ్ అండ్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేస్తే బ్రౌజర్ లాంచ్ అవ్వాలి, యాక్షన్స్ జరగాలి, టెర్మినేట్ అవ్వాలి. ఇంతకు ముందర విఎస్ కోడ్ నుంచి మనం రన్ చేసినప్పుడు క్లోజ్ లేకపోవడం వల్ల ఆ బ్రౌజర్ టెర్మినేట్ అయ్యేది కాదు. బట్ దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఐడెంటిఫై అన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ బటన్ ఉన్నది కదా, సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే అవైట్ పేజ్ డాట్ గెట్ బై రోల్ బటన్. అంతే. ఈ బటన్కి నేను ఇంకా ఎడిషనల్గా ఏమీ ఇవ్వట్లా. సో జస్ట్ బటన్ అని ఇస్తున్నా అంటే ఏమవుతుంది? ఈ పేజీలో ఉండే ఒక బటన్ని వెళ్ళి క్లిక్ చేస్తుంది. కన్సిడర్ దాట్ ఈ పేజ్లో నీకు మల్టిపుల్ బటన్స్ ఉన్నాయనుకో, అప్పుడు నీ స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ అప్లికేషన్లో ఒకటే బటన్ ఉంది కాబట్టి బటన్ వెళ్ళి క్లిక్ చేస్తుంది. కానీ ఈ గెట్ బై రోల్ నువ్వు ఎఫెక్టివ్ వేలో వాడాలి అంటే ఖచ్చితంగా దానికి ఫాలోడ్ బై నేమ్ అట్రిబ్యూట్ ఇస్తేనే ఆ గెట్ బై రోల్ అన్నది ఎఫెక్టివ్గా యూస్ చేసినమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దెన్ ఇదే డాక్యుమెంటేషన్, అఫీషియల్ డాక్యుమెంటేషన్లో కిందకి స్క్రోల్ చేస్తే వెన్ టు యూజ్ ద రోల్ లొకేటర్స్, వీ రికమెండెడ్ ప్రయారిటైజింగ్ ద రోల్ లొకేటర్ టు లొకేట్ ఎనీ ఎలిమెంట్ యాజ్ దిస్ ఈస్ ద క్లోజెస్ట్ వే హౌ యూజర్స్ కెన్ సీ ద అప్లికేషన్. ఒక ఎండ్ యూజర్ ఎవరైతే అప్లికేషన్ మీద పని చేస్తున్నారో వాళ్ళకి ఎట్లాగైతే కనిపిస్తుందో మనకి రోల్తో వాడినప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ప్లేరైట్ ఈజ్ రికమెండింగ్ అస్ టు గో విత్ దిస్ గెట్ బై రోల్ మాట. ఇట్లా గెట్ బై రోల్ని యూస్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ బిల్ట్ ఇన్ లొకేటర్స్లో గెట్ బై రోల్ ఒకటి అయింది. ఇంకా నెక్స్ట్ సెషన్స్లో వీ విల్ బీ లుకింగ్ యాట్ ద ఫర్దర్ టైప్ ఆఫ్ లొకేటర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.